వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? నిన్నటికి నిన్న బస్సు భవన్ ముట్టడి కార్యక్రమానికి కాకుండా కేవలం వినతి పత్రం ఇస్తాము అని వెళ్తే బీఆర్ఎస్ నాయకులను చాలామందిని అరెస్టులు చేయడం అనేది జరిగింది, చాలామందిని కూడా ఇబ్బందులు పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఒకవైపు మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలందరికీ ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తూనే ఇంకోవైపు అదే బస్సులో ప్రయాణించేటువంటి పురుషులపైన డబుల్ ఛార్జెస్, ట్రిపుల్ ఛార్జెస్ వేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అదేవిధంగా మిడిల్ క్లాస్ యొక్క నడ్డి విరిచి వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి విషయం ఎక్కడ బట్టబయలవుతుందో అనేటువంటి ఒక ఆందోళనతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బస్సులో ప్రయాణించకుండా వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాం. మీరు ఆర్టీసీని బాగానే ఎర్రదీస్తారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా ప్రముఖ నాయకులందరూ కూడా బస్సులో ప్రయాణించి బస్ భవన్కి వస్తే మీకేం ఇబ్బంది? అసలే మీది ప్రజాపాలన, మళ్ళా అసలు ఫుల్ ప్రజాస్వామ్యమే పొట్లకాయన మీదంతా. ఇక మరి మీకెందుకు ఇంత నొప్పి? నాకు అది అర్థమవుతలేదు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతారు కదా, మా దాంట్లో ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, పొట్లకాయ ఉంటుంది అని చెప్పి. మరి ఎందుకు మీకు భయం? అంటే కేవలము వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎక్కడ చర్చకు వస్తుందో, ఎక్కడ బట్టబయలవుతుందో, ఎక్కడ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటువంటి ఒక భయాందోళనతోనే ఈరోజు ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. లేకపోతే ఈ పోలీసులు ఏంది, నిర్బంధం ఏంది, ఆంక్షలు ఏంది, ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలు తప్పకుండా వీటన్నింటినీ పరిశీలిస్తారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది. 22 నెలల నుంచి ఎన్నిసార్లు మరి ఆర్టీ ఛార్జీలు పెంచడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం? గతంలో ఏదో స్టూడెంట్స్ పాసులు కూడా భారీ ఎత్తున పెంచారు అని చెప్పేసి కూడా మనం చూసాము. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి, గెటర్కి సంబంధించి పెంచవలసిన అవసరం ఏముంది? ఇదే విధంగా గెటర్తో పాటు మళ్ళా జిల్లాలలో కూడా పెంచే అవకాశం ఉందా? వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఈరోజు ప్రజా రవాణా వ్యవస్థ కంప్లీట్గా దెబ్బతింటున్నది. ఒకవైపు ఫ్రీ బస్సు పెడుతున్నారు, పెట్టండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ నువ్వేం చేయాలి? నువ్వు ఆర్టీసీకి మహిళలకు ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు ఆర్టీసీకి నువ్వు చెల్లించాల్సిన ఛార్జీలను చెల్లించాలి కదా, దాన్ని చెల్లించరు. అది మొత్తం బకాయి పడ్డది. మరి ఆ భారం అంతా ఎవరు పోయాలి? ప్రజలు పోయాలి. ప్రజల మీద వేసేయాలి. అంటే పురుషుల మీద 200 రూపాయలు ఉన్న బస్ టికెట్ ఈరోజు 500 అయింది. పేద మధ్యతరగతి వాళ్ళు ఎట్లా భరించగలుగుతారు? ఈరోజు మీరు హైదరాబాద్ నుండి వరంగల్ రావాలంటే, లేదా వరంగల్ నుండి హైదరాబాద్ పోవాలంటే గతంలో 250, 300, ఈరోజు 500 అయింది. మరి ఇది మధ్యతరగతి ప్రజలకు ఇది భారం కాదా? అదేవిధంగా హైదరాబాదులో మనకి మెయిన్ సిటీ బస్సులే కదా ప్రధాన రవాణా వ్యవస్థ. ఈరోజు బస్ ఛార్జ్ అసలు ఎట్లా పెరిగినాయండి? 20 రూపాయల టికెట్ 30-35 రూపాయలు అయిపోయింది. రోజువారీగా నిత్యం కూలీకి వెళ్ళేటువంటి వాళ్ళు, లేబరు, తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులు, వాళ్ళు ఎట్లా భరిస్తారు ఈ ఛార్జెస్ని? వాళ్ళేమో లేబర్ పని, వాళ్ళ వ్యాపారము సిటీలో చేయాలి, వాళ్ళు ఉండేదేమో అవుట్స్కర్ట్స్లో. అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే రోజు 60-70 రూపాయలు ఓన్లీ బస్సులకే పెడితే వాళ్ళకి మిగిలేదేంది? వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోషించాలా? అదేవిధంగా మెట్రో మీరు ఆలోచించండి. మెట్రో ఏంది? ఈరోజు మెట్రో తీసుకుపోయి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం చేతిలో పెడతారట. ఎల్ఎన్టీ వాళ్ళు నష్టం భరిస్తూ కూడా దాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు మళ్ళీ ప్రభుత్వం చేతిలో పెడితే ఏంది? మళ్ళీ వాళ్ళ దోస్తులకు, లేకపోతే వాళ్ళకు తాబేదారులకు, వాళ్ళందరికీ దీన్ని అప్పచెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా నిర్వర్తించింది ఒకసారి ఆలోచించండి. సుమారుగా నెలకు ఒక 200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఒక గ్రాంట్గా ఇచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు వచ్చినాక గ్రాంట్ కాదు కదా, అసలు ఈ మహిళలకు సంబంధించినటువంటి ఈ ఛార్జెస్నే పే చేస్తలేదు. ఆర్టీసీ ఎట్లా నిలబడుతుందండి? నాకు అర్థం కాదు. అందుకనే ఈరోజు ఆర్టీసీ మనుగడ సాగలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం ఆ భారాన్ని అంతా కూడా చిన్నారుల మీద, బస్ పాసుల మీద, అదేవిధంగా పురుషుల మీద వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు గతంలో మనం చూసాం, నిండు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూడా డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆదాయం పెరిగింది,
ఫ్రీ బస్సు వల్ల మహిళల వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరిగింది, ప్రభుత్వానికి కూడా ఖర్చు పెరిగింది, దేవాలయాలకు ఎక్కువగా తిరుగుతున్నారు మహిళలు కాబట్టి అక్కడ దేవాలయాలకు కూడా ఆదాయం పెరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మీరేమో లాస్ అంటున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? నేను అదే అడుగుతున్నా, మరి మీ ఆదాయం పెరిగితే మరి మీరు ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు? బస్ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు? ఒకవైపు ఏమో రాష్ట్రం దివాలా తీసింది, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను, నేను ఢిల్లీ పోతే నా చెప్పులు ఎత్తుకపోతే కావచ్చు అనుకుంటాను, నన్ను కోసుకొని తిన్నా ఏమీ లేదని ఒకవైపు. ఇంకోవైపు ఆదాయం ఫుల్ పెరిగింది, మళ్ళీ మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు డబుల్ చేసాడు. అసలు వాళ్ళ మాటలకు వాళ్ళ చేతులకైనా పొంతన ఉందా? కొన్ని వాళ్ళ మాటలకు వాళ్ళు అంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఏదైనా పొంతన ఉందా? కేవలం ఏంటంటే ఇది పూట గడిచే మాటలు, మనల్ని మభ్యపెట్టి మనల్ని మోసం చేసేటువంటి మాటలు. 6 గ్యారంటీలు, 420 హామీలు, ఏ రకంగా దొంగ మాటలో ఇవి కూడా గవే దొంగ మాటలు. అంటే ఇక్కడ గతంలో ఎప్పుడైనా ఒక్క ₹1 కావచ్చు, రూపాయి కానీ ఆర్టీ ఛార్జీలు కిలోమీటర్ గింత చొప్పున పెంచితే గతంలో అనేక ఆందోళనలు చేపట్టేది, ధర్నాలు, రాస్తారోకాలు. అంటే వామపక్షాలు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏపీబీపీ, పీడిఎస్ అంటే అనేక కుల సంఘాల నాయకులు కూడా ఆందోళన చేపట్టేది. నిత్యావసర ధరలు పెరిగినా, ఆర్టీ ఛార్జీలు పెరిగినా. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళందరూ ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు, ఎందుకు నోరు మెలపడం లేదు, ఎందుకు ప్రజాస్వామ్యంలో ఎందుకు పాల్గొనడం లేదు? ఇంత ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి 5 నుంచి 10 రూపాయలు పెరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదు? అది వామపక్షాల వాళ్ళు, ఆ ట్రేడ్ యూనియన్ వాళ్ళు సమాధానం చెప్పాలా. వామపక్షాలు వాళ్ళ భావజాలాన్ని మర్చిపోయినాయి, అంతే కదా. మీ మీద ప్రజలకు ఎందుకు గౌరవము? మీరు పేద ప్రజల కోసం, బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం కొట్లాడతారు. కానీ ఈరోజు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా నష్టపోయింది ఎవరయ్యా అంటే పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు నష్టపోతున్నారు. కేవలం ఆర్టీసీ ఛార్జీలే కాదండి, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లు ఇస్తున్నదా, స్కాలర్షిప్లు ఇస్తున్నదా, 108 నడుస్తున్నదా, చక్కగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తున్నారా? వీటన్నిటి వల్ల ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దాని కింద ఏంది, ఒక ప్రామాణికం కలిగినటువంటి ప్రైవేటు రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ చిన్నారులను ప్రభుత్వమే ఖర్చులు చెల్లించి చదివిస్తుంది. ఆ స్కూళ్ళకు ఒక 200 కోట్ల రూపాయలు, ఒక 150 కోట్ల రూపాయలు చెల్లిస్తే అవి నడుస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ₹1 చెల్లించకపోవడం వల్ల గేటు లోపల పాఠశాలలో ఉండాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు గేటు బయట బజారు పాలైపోయింది. పలకలు పట్టుకొని వాళ్ళు నిరసన చెప్తే, పుస్తకాలు పట్టుకొని నిరసన చెప్తే గుండె దరుక్కుపోతుందండి. ఎస్సీలు ఎస్టీలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శతాబ్దాల పాటు అంటరాని వాళ్ళుగా మిగిలిపోయింది. గేట్ అవతలనే ఉంచింది, ఊరు అవతలనే ఉంచింది. ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళని ఊరు లోపల తీసుకురావాలి, పాఠశాల లోపల తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మీరు మళ్ళీ పాఠశాలని గెంటేసేటువంటి ఒక విధానం తీసుకొచ్చింది కదా. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? మళ్ళీ అంటరాని తనాన్ని మీరు తీసుకొచ్చింది కదా. మళ్ళీ మీరు ఎన్నేళ్ళు వాళ్ళని వెలివేస్తారు, ఎన్ని దశాబ్దాలు వెలివేస్తారు? ఇంతకంటే ఘోరమైనటువంటి సామాజిక నేరం ఉంటుందా? మీరు 200 కోట్లు పెట్టి, 300 కోట్లు పెట్టి మీ మంత్రులు హైదరాబాద్ నుంచి నల్గొండకు హెలికాప్టర్లు ఎగరడానికి మీకు పైసలు ఉంటాయి. 400 కోట్లు పెట్టి మీరు 60-70 సార్లు ఢిల్లీ పోవడానికి, మీ సీఎం ఢిల్లీ పోవడానికి పైసలు ఉంటాయి. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి. కానీ మా ఎస్సీ ఎస్టీ చిన్నారులకు ఒక 150 కోట్లు పెట్టి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ను నడిపించేటువంటి దానికి డబ్బులు ఉన్నాయా?